అయితే ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు వీరు వ్యవసాయం ఇప్పుడు చేస్తలేరు, కానీ వ్యవసాయ పొలం ఉన్నది, అప్పుడప్పుడు వెళ్తుంటాడు. సీతాఫల్ అలాంటివి పెంచిండ్రు. వీరికి కూడా వ్యవసాయంలో అనుభవం ఉంది. వీరు నేను కలిసి చదువుకున్నాం పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఈయన ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నప్పుడు నేను వెటర్నరీ చదువుతున్నా. ఈయన ద్వారా నాకు వ్యవసాయం గురించి బాగా తెలిసేది అని చెప్పేటోడు. వారిని మాట్లాడాల్సిందిగా కోరు. వేదిక అలంకరించిన పెద్దలు, రైతు బంధువులు అందరికి నమస్కారాలు. నాకు ప్రకృతి వ్యవసాయం గురించి అంతగా అనుభవం లేదు. అప్పుడప్పుడు మన విజయరామ్ గారి, నిన్ననే మన రాజవర్ధన్ రెడ్డి గారి యూట్యూబ్ కూడా చూశాను నేను. అయితే నేను పార్ట్ టైం అగ్రికల్చరిస్ట్ని. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉంటాను. పెద్దాపూర్ అని ఆమన్గల్ దగ్గర వ్యవసాయం చేస్తుంటాను. సాధారణంగా ఏం చేస్తుంటానంటే, ఇక్కడ సమ్మర్లో ఎప్పుడైతే లేబర్ ప్రాబ్లం లేనప్పుడు కొంచెం చిన్న చిన్న కమర్షియల్ పంటలు పెడుతుంటాను. నేల తల్లి అని మాట్లాడుతున్నాం కదా, మనం దాని గురించి అసలు ప్రకృతి వ్యవసాయం అనేది స్టార్ట్ చేస్తే నేలను చాలా అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మనకి చాలా లైట్ సాయిల్స్, మంచి ఎర్ర నేలలు కావు, మంచి నల్ల నేలలు కావు, చాలా నిస్సారం అయిపోయింది, కార్బన్ శాతం చాలా తగ్గిపోయింది. అయితే అదృష్టవశాత్తుగా నాకేమైందంటే, నేల బీడుగా ఉండడంతో ఏమైందంటే, అది ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉండడంతో నేను అంటే ప్రకృతి వ్యవసాయం అని చెప్పలేను, కానీ ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటే ఫామ్ యార్డ్ మెన్యూర్, రైతు మన పెంట కొట్టి వ్యవసాయం చేస్తున్నాము. నాకు కనిపించింది ఏంటంటే, ఏ పురుగులు అనేటివి అసలు అటాక్ అవుతలేవు. నేను ఇప్పుడేమి ఆధారిత వ్యవసాయం కూడా చేయట్లేదు, కానీ పురుగులు మాత్రం ఏం కనిపించట్లేదు. ఎవరైనా కూరగాయలు పెడితే ఏమవుతుందంటే, ప్రతి ఆల్టర్నేట్ డే ఒకరోజు తప్పించి ఒకరోజు మందు కొట్టకపోతే అసలు బెండకాయలు కాయవు, చిక్కుడుకాయలు కాయవు, ఏ పంటలు కూడా రావు అని చెప్తాను. నేను కీర పెట్టాను ఈ మధ్యన, 1 ఎకరం కీర పెట్టాను. అంటే మాకు ప్రకృతి వ్యవసాయం అంటే కాదు, కొంచెం మన డ్రిప్ ఇరిగేషన్ ప్లస్ మల్చింగ్ పేపర్ కూడా వేసాను నేను. అయితే దాంట్లో విపరీతమైన పంట వచ్చింది. రేట్ లేదు, అది వేరే విషయం. కానీ 1 ఎకరాకి 20 టన్నుల పంట వచ్చింది. ఎప్పుడు కూడా మందు కొట్టలేదు. ఏంటంటే కారణం, చాలా నేల సారవంతంగా ఉంది. అది ఇంకొకటి, మిరపకాయలు కాస్తున్నాయి. 1 ఎకరా పందిరి వేసాము, అది దాంట్లో విపరీతంగా అంటే ప్రతిరోజు 100 బ్యాగ్స్ వస్తున్నాయి, ప్రతి ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఎప్పుడు కూడా పురుగు మందు కొట్టలేదు. కారణం ఏంటంటే, బాగా పశువుల ఎరువు కొట్టాము, బీడుగా ఉన్నది పొలం. మనం ఒక ప్రకృతి వ్యవసాయానికి తయారు చేసుకోవాలి అంటే, మనం మొదలు భూమిని ఫామ్ యార్డ్ మెన్యూర్ కొట్టకున్నా కానీ కనీసం మన గ్రీన్ మెన్యూరింగ్ చేయాలి. ఏదంటే మన జనుము, పిల్లి పెసర అలాంటివి వేసేసి అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన భూములు కొంచెం నిస్సారం అయిపోయింది. అది కాకుండా నేలలు కూడా అంత సారవంతమైన నేలలు కావు మనవి. చాలా మటుకు నేను చూస్తున్న కల్వకుర్తి, అచ్చంపేట చాలా మటుకు భూములు ఎలా ఉన్నాయంటే, కొంచెం ఇసుక నేలలు ఎక్కువ ఉన్నాయి, ఇసుక గర్భ నేలలు కూడా చాలా లోతైన నేలలు కావు, పైన ఉన్నాయి. కాబట్టి అవి చేసుకొని మనం చేస్తే ముందుకెళ్ళొచ్చు. నాకు ఇంకొకటి ఏం కనిపిస్తుందంటే, రైతులు బాగా చేసేది ఏంటంటే, ప్రతి బద్ధ శత్రువులు ఏంటంటే, మనము కలుపు మందు కొట్టడం ఒకటి, రెండోది ఏంటంటే యూరియా వేయడం. యూరియా ఎందుకు ప్రభుత్వం ఈ 260 రూపాయలకి ఇస్తుందో అర్థం అవ్వట్లేదు. ఇది ఏంటంటే, నేను గమనించింది ఏంటంటే, యూరియా వేయడం అనేది మనం జస్ట్ మేకప్ వేసుకుంటే ఎండలకు వస్తే మనకి ఎట్లా కారిపోయి మొత్తం వెళ్ళిపోతుంది. అది కూడా అంతే, 2 డేస్ 3 డేస్ ఏమవుతుందంటే మనకు చేను నల్లగా కనిపిస్తుంది. దాని తర్వాత వచ్చేది ఏంటంటే, మనకు మొత్తం పురుగులు విపరీతంగా వచ్చేసి 260 రూపాయలు పెట్టి మనము యూరియా వేస్తే దానికి ఒక 5,000 పెట్టి మనము వచ్చిన పురుగును కంట్రోల్ చేసుకోవడానికి ఇబ్బంది పడాలి. అందుకొరకు ఆ రెండింటిని మాత్రం ఫస్ట్ మనం నిర్మూలించాలి. ఏమైనా వెయ్యాలి అని అంటే కొంచెం మిక్స్డ్ ఫెర్టిలైజర్స్ వేస్తే చాలా బెటర్ అని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మనమందరం ప్రకృతి వ్యవసాయం అంతా బాగానే ఉంది, చాలామంది చూపిస్తున్నారు, శ్రద్ధ చూపిస్తున్నారు, తినడానికి కూడా చాలా చూపిస్తున్నారు. కాకపోతే చాలామంది రైతులకు మార్కెటింగ్ ప్రాబ్లం అవుతుంది. దాని మార్కెటింగ్ నెట్వర్క్ వీళ్ళు ఎలాగైతే మధుసూదన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎలా చేస్తున్నారో, అందరూ ఒక నెట్వర్క్, మనం ఇప్పుడు వచ్చిన రైతులు కూడా అందరి ఫోన్లు తీసుకొని ఎవరెవరైతే దేంట్లో బాగా పంటలు పండిస్తున్నారో, ఎక్కడ అమ్ముకోవాలనో వాటిని కొంచెం మనం నెట్వర్క్ తయారు చేసుకొని, వాట్సాప్ ఒకటి తయారు చేసుకొని మంచి మార్కెటింగ్ చేసుకొని మంచి లాభాలు పొందాలని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.